TV1 వారు నా పూర్వాపరాలు తెలుసుకోవడం కోసం రావడం, నాతో ఎన్టీ రామారావుతో ఉన్న సంబంధాలు గురించి ఏదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా సంతోషం. సినిమాలో నేను అడుగు పెట్టినప్పుడు తారసపడినటువంటి ఎన్టీ రామారావు. మేము పీపుల్స్ ఆర్ ప్రొడక్షన్స్ అని ఒక కంపెనీ ప్రొడ్యూట్ చేశాం. కొడగండి కుటుంబరావు గారు మాకు సలహాదారుగా ఉండేవారు. అప్పుడు కథ శంకర సత్యనారాయణ గారు, వాసిరెడ్డి భాస్కరరావు గారు కథ తయారు చేస్తే పల్లెటూరు అనే సినిమా మొదలుపెట్టి ప్రజామండలి నాట్యమండలి కళాకారులతో సినిమా తీయాలని అనుకున్నాం మేము. కానీ అప్పుడు డిస్ట్రిబ్యూటర్ రాడు అనే ఉద్దేశంతో ఎవరన్నా మంచి హీరోని పెట్టుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చాడు, శివరామయ్య గారిని. ఆయన నేను పెట్టుబడి పెడతాను, ఎన్టీ రామారావుని బుక్ చేయండి అన్నారు. అప్పుడు రామారావు గారిని దగ్గరికి వెళ్ళటం, మాకున్న పరిచయంతో రామారావు గారిని అడగటం, ఆయన అంగీకరించారు. దాని తర్వాత నేను ప్రకాష్ రావు డైరెక్ట్ చేశాడు సినిమాకి ఫస్ట్ పిక్చర్. ఏమైనప్పటికీ కూడా మరి రామారావు గారు గ్రేట్ మ్యాన్. ఆయన ఈజ్ ఆల్ ఇన్ ఆల్. ఆయన ఒక నటుడే కాదు, రచయితే కాదు, దర్శకుడు కూడా. సారథి స్టూడియోస్ ఓపెన్ చేయడం కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సారథి ఫిల్మ్స్కి ల్యాండ్స్ కొనడం కోసం కానీ, లేకపోతే ఈ సారథి ఫిల్మ్స్ స్టూడియో కట్టడం కోసం కానీ ప్లాన్స్ ఏర్పాటు చేయడానికి నేను వచ్చాను ఇక్కడ. అప్పుడు రామారావు గారిని 2 పిక్చర్లో బుక్ చేశాం. అది ఆత్మబంధువు, కలిసి ఉంటే కలిసి సుఖం అని 2 పిక్చర్లు. ఈ 2 పిక్చర్లలో వారు యాక్ట్ చేయడం వల్ల వారితో సన్నిహిత సంబంధం నాకు ఏర్పడింది. తర్వాత సారథి స్టూడియోస్ పేరుతో ఇక్కడికి వచ్చింది సారథి ఫిల్మ్స్. ఆ సారథి ఫిల్మ్స్లో పనిచేస్తూ సారథి స్టూడియోస్లో ఆయన పనిచేసినప్పుడు నేను సొంత పిక్చర్ తీద్దాం అనుకుంటానండి రామారావు గారు, మీరు దయచేసి యాక్ట్ చేసి పెట్టాలి అని అడిగాను నేను. ఆయన చాలా సంతోషంగా, కృష్ణమూర్తి గారు ఇంత అనుభవం సంపాదించారు, మీరు తప్పనిసరిగా నేను మీకు కాల్ షీట్ ఇస్తానని చెప్పారు. అప్పుడు సినిమా లక్షాధికారి అనే సినిమా మొదలుపెట్టాం. అప్పుడు ఆయన రెమ్యూనరేషన్ సంగతి అడిగినప్పుడు అన్నారు, మీరే రెమ్యూనరేషన్ ఇస్తారులేండి, మీకు ఎంత సత్తా ఉంటే అంత ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ రోజుల్లో నేను ఇచ్చినటువంటి రెమ్యూనరేషను ఆయనకు ఉన్నటువంటి పర్సనాలిటీకి సరిపోయింది కాదు. ఏమైనప్పటికీ కూడా నా మీద ఉండే ప్రేమతో, అభిమానంతో, పరిచయంతో ఆయన మా లక్షాధికారిలో యాక్ట్ చేయటం, లక్షాధికారి ఒక నూతన ఒరవడి తీసుకొచ్చింది. లక్షాధికారి అంటే సస్పెన్స్ పిక్చర్స్లో నూతన ఒరవడి తీసుకొచ్చింది. ఆ లక్షాధికారి కూడా మాది బాగానే పోయింది. అద్దాల మేడ ఉంది, అందాల భామ ఉంది, మత్తైన మందు ఉంది, మనసైతే రమ్మంది ఏమైనా నాకు ఆద్యులు, నాకు మొట్టమొదటి పరిచయస్తులు, పేరుగలైనటువంటి ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడటం వల్లే నాకు సినిమా ఇండస్ట్రీలో ప్రవేశం దొరికింది. రామారావు ద్వారానే వచ్చాను. రామారావు గారు మొట్టమొదటి పిక్చర్లో యాక్ట్ చేశారు. మొట్టమొదటి పిక్చర్ మేనేజర్గా పనిచేశాను. తర్వాత నా సొంత పిక్చర్లో ఫస్ట్ పిక్చర్లో ఆయన యాక్ట్ చేయటం, దానివల్లే నేను ఇక్కడ స్థిరపడటానికి అవకాశాలు దొరికినాయి. తర్వాత నాకు ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ సినిమాలు తీసినప్పుడు కూడా, ఆయన గులేబాకాళ్ళ తీసినప్పుడు కానీ మా కామన్గా ఒకటి నారాయణ రెడ్డి గారిని తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. మా పిక్చర్స్ అన్నిటి కూడా నారాయణ రెడ్డి గారే మాకు అన్ని పాటలు ఆయన రాసేవారు. నాట్ ఓన్లీ సినిమా యాక్టరు, డైరెక్టరే కాకుండా పరిపాలనా దక్షుడు కూడాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. అటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ వస్తారా అనేటువంటి పద్ధతుల్లో ఆయన పరిపాలన చేశాడు. న్యాయంగా సరిగ్గా ఆయన బతికున్నట్టయితే ఆయన అఖిల భారత నాయకుడు అయ్యేవాడు. ఏమైనా ఎన్టీ రామారావు గారితో పరిచయం నాది చాలా మంచి పరిచయం. నాకు మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎన్టీఆర్లోని అద్భుత నటనకు గీటురాయిగా నిలిచిన కలిసి ఉంటే కలిసి సుఖం చిత్రాన్ని ఇంతటితో ముగిస్తూ మరో చిత్రంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. నూటికో కోటికో ఒక్కడు ఎప్పుడో ఎక్కడో